బ్రేకింగ్ న్యూస్ ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో సిట్ దూకుడు పెంచింది. ఈ కేసులో ఇప్పటికే పలువురిని విచారించిన సిట్ నేడు ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావును మళ్లీ విచారణకు పిలువనుంది. నిన్న ఉదయం నుంచి రాత్రి వరకు 8 గంటల పాటు మాజీ ఇంటెలిజెన్స్ అధికారి ప్రణీత్ రావును ప్రశ్నించిన సిట్ ఇక ఆయన ఇతర సాక్షుల స్టేట్మెంట్ల ఆధారంగా ఇవాళ ప్రభాకర్ రావును కూడా విచారించనుంది. ఇక సిట్ ప్రస్తుతం నిందితుల విచారణతో పాటు సంబంధిత సాక్షుల వాంగ్మూలాలను కూడా సేకరించడంపై ఫోకస్ చేసింది. ఫోన్ ట్యాపింగ్ అనుమతులపై సమగ్రంగా దర్యాప్తు చేస్తున్న సిట్ ఈ వ్యవహారంలో కీలకమైన రివ్యూ కమిటీ సభ్యుల నుండి వివరాలు తీసుకుంటుంది. ఈ కమిటీలో హోంశాఖ మాజీ సెక్రటరీ, ప్రస్తుత డీజీపీ జితేందర్, మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ అనిల్ ఉన్నారు. ఇక వీరిద్దరి నుంచి సిట్ ఇప్పటికే వివరాలు సేకరించినట్లు కూడా సమాచారం. ఇంకా ఫోన్ ట్యాపింగ్ కోసం టెలికాం సర్వీసులకు పంపిన నెంబర్లపై కూడా దర్యాప్తు కొనసాగుతుంది. ప్రభాకర్ రావు టీం అప్పట్లో మావోయిస్టుల సానుభూతి పరులు అంటూ కొన్ని ఫోన్ నంబర్లను ట్యాపింగ్ కు సిఫారసు చేసినట్లు సమాచారం. వాటిపై అనుమతులు ఎలా ఇచ్చారు? డీజీపీ జితేందర్, అనిల్ ఇచ్చిన వివరాల మేరకు ఆ స్టేట్మెంట్లను ధృవీకరించేందుకు ఈరోజు విచారణ కీలకంగా మారింది. ఇక తెలంగాణ వ్యాప్తంగా సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసుకి సంబంధించి దర్యాప్తు అనేది కొనసాగుతూనే ఉంది. దీనికి సంబంధించి ఇప్పుడు ప్రభాకర్ రావుని మళ్లీ విచారించే అవకాశం కనిపిస్తుంది సిట్ అధికారులు. పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సురేష్ అందుబాటులో ఉన్నారు. రైట్ సురేష్, ఇప్పటికే అటు ప్రభాకర్ రావుని కానీ ప్రణీత్ని మళ్ళీ సిట్ అధికారులు విచారించడం కూడా మనం చూసాం. వాళ్ళ స్టేట్మెంట్ని రికార్డ్ చేయడం కూడా మనం చూసాం. ప్రభాకర్ రావుని మళ్ళీ విచారణకు పిలిచే అవకాశం కనిపిస్తుంది అంటున్నారు. అసలు ఈ విచారణ ఎక్కడి వరకు వచ్చింది? ఇప్పుడు వాళ్ళతో పాటు కొంతమంది స్టేట్మెంట్స్ రికార్డ్స్ చేస్తున్నారు. ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి కూడా మళ్ళీ కంప్లైంట్స్ని రీవెరిఫికేషన్ చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. పూర్తి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి కేసుకి సంబంధించి? సిట్ ఎదుట ప్రభాకర్ రావు హాజరు కాబోతున్నాడు. మరికొద్ది సేపట్లోనే ప్రభాకర్ రావు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరవుతాడు. అయితే ప్రణీత్ రావును కూడా ఈ కేసులో రోజు విచారణకు పిలిచి విచారిస్తున్నారు. కేసులో ఇంకా చాలామంది విచారణ ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్పేసి కూడా తెలుస్తుంది. ఖచ్చితంగా ప్రభాకర్ రావు ఫోన్ ట్యాపింగ్ చేశాడు. మావోయిస్టులకు సంబంధించిన సానుభూతి పరుల పేర్లు చెప్పి చాలామంది ఫోన్లని టెలిఫోన్ ప్రొవైడర్స్కి అందించి అక్కడి నుంచి ఫోన్ ట్యాపింగ్ చేశారని చెప్పేసి కూడా సిట్ గుర్తించింది. వాటిని వారి ముందు ఉంచి విచారణ చేస్తున్నారు. ఇంకా ప్రణీత్ రావుకి సంబంధించి విచారణే కొనసాగుతుంది. ప్రభాకర్ రావు, ప్రణీత్ రావు కలిసి చేసిన ఫోన్ ట్యాపింగ్లు, వాళ్ళు చేసిన ఆపరేషన్స్, వాటికి సంబంధించిన ఒక్కొక్క విషయాన్ని రాబట్టే ప్రయత్నం సిట్ అధికారులు చేస్తున్నారు. అందులో భాగంగానే బాధితులు ఎవరైతే ఉన్నారో ఫోన్ ట్యాపింగ్కి గురైనటువంటి బాధితుల ఫోన్ నెంబర్ల ఆధారంగా ఒక్కొక్కరిని పిలుస్తున్నారు. మీ ఫోన్ను వీళ్ళు ట్యాపింగ్ చేశారు, మీకు వీళ్ళు ఏమైనా బెదిరించారా, ఏం చేశారనే దానికి సంబంధించి కూడా వారి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేస్తుంది. ఎందుకంటే కొంతమందిని బ్లాక్మెయిల్ చేయడం, బెదిరింపులకు దిగడం, పార్టీ మారే వ్యక్తులు కావచ్చు, కొన్ని పార్టీలకు సపోర్ట్ చేసే వ్యక్తులని బెదిరించిన దాఖలాలు కూడా ఉన్నాయి. కాబట్టి అలాంటివి మీకు ఏమైనా ఎదురయ్యా అనే దానికి సంబంధించిన స్టేట్మెంట్ను సేకరిస్తున్నారు. ముఖ్యంగా ఈ కేసులో గతంలో అరెస్ట్ అయినటువంటి ప్రణీత్ రావు, రాధాకిషన్ రావు, భుజంగరావు, తిరుపతన్న, శ్రవణ్ రావు కూడా విచారించారు. శ్రవణ్ రావు వీరందరూ కూడా కలిసి ఫోన్ ట్యాపింగ్కి ఎస్ఓటి టీమ్గా పనిచేశారు. శ్రవణ్ రావు బయటి వ్యక్తి, ఒక మీడియా ఛానల్ని రన్ చేసే వ్యక్తి కాబట్టి అతనికి సంబంధించి కూడా పాత్ర ఇందులో చాలా కీలకంగా ఉన్నట్టు సిట్ గుర్తించడం జరిగింది. ఇప్పుడు మొదట జరిగిన విషయాలపైనే ప్రభాకర్ రావుని, ప్రణీత్ రావుని కలిపి విచారిస్తున్నారు. ప్రణీత్ రావు గతంలో ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా ప్రభాకర్ రావుని క్వశ్చన్స్ అడిగినప్పుడు ప్రణీత్ రావు చెప్పినవన్నీ నాకు తెలియదు అని చెప్పే ప్రయత్నం ప్రభాకర్ రావు చేస్తున్న సందర్భంలో ప్రణీత్ రావుని తీసుకొచ్చి ఇక్కడ ఆయన చెప్పినటువంటి స్టేట్మెంట్ మళ్ళీ వినిపించి ప్రభాకర్ రావు నుంచి ఆ సమాధానాలు రాబట్టే ప్రయత్నం సిట్ అధికారులు చేస్తున్నారు. అయితే ఇంకా చాలా రాధాకిషన్ రావు, తిరుపతన్న, భుజంగరావు, శ్రవణ్ రావును కూడా కలిపి విచారించే అవకాశం కనబడుతుంది. ఈ కేసులో ఉన్నతాధికారుల పాత్ర పైన కూడా ఇప్పటికే సిట్ అధికారులు వారి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయడం జరిగింది. ఉన్నతాధికారులను కూడా
ప్రభాకర్ రావు తప్పుదోవ పట్టించాడు, మా నక్సలైట్ల సానుభూతి పరులకు సంబంధించిన ఫోన్ నెంబర్లు అని చెప్పేసి రివ్యూ కమిటీకి ఇచ్చి ఆ రివ్యూ కమిటీ ద్వారా ఆ నెంబర్లను టాపింగ్ చేసుకునేందుకు అనుమతి తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. కాబట్టి వీటన్నిటి కోణంలో ఇప్పుడు దర్యాప్తు చేస్తున్నారు. ప్రభాకర్ రావు, ప్రణీత్ రావు ఇచ్చే స్టేట్మెంట్ ద్వారా మిగతా రాజకీయ నాయకులకు కూడా నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు సంచలనంగా మారింది. కొద్ది రోజుల నుంచి విచారణ అనంతరం ఎవరైతే కొంతమంది పోలీసు అధికారులను అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు, వారు ఆ తర్వాత బెయిల్పై విడుదలయ్యారు. కానీ ఈ కేసులో 14 నెలల తర్వాత ప్రభాకర్ రావు విచారణకు హాజరయ్యాడు. ఆ విచారణలో సంచలన విషయాలు బయటకు వస్తున్నట్టే తెలుస్తుంది. ఎందుకంటే ఒక్కొక్కరిగా పిలిచి సాక్షుల స్టేట్మెంట్లు కూడా రికార్డ్ చేస్తున్నారు. కాబట్టి ప్రభాకర్ రావు ఇచ్చే సమాధానాలతోనే వారిని కూడా అడిగి తెలుసుకొని స్టేట్మెంట్లు రికార్డ్ చేస్తున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. సురేష్, నిన్న 8 గంటల పాటు అటు మాజీ ఇంటెలిజెన్స్ అధికారి ప్రణీత్ రావుని ప్రశ్నించారు సిట్ అధికారులు. ఇక ఆ విచారణలో భాగంగా ఆయన దగ్గర నుంచి ఎటువంటి సమాధానాలు వచ్చాయి? విచారణలో భాగంగా సిట్ అధికారులు అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పారా, లేదా ఇక వాటి ఆధారంగా ఇప్పుడు ప్రభాకర్ రావుని విచారిస్తున్న క్రమంలో మరి ప్రభాకర్ రావుని ఎటువంటి ప్రశ్నలు అడిగే అవకాశం కనిపిస్తుంది సిట్ అధికారులు? ప్రణీత్ రావుని గతంలో అరెస్ట్ చేసి ఆయనను విచారించి ఆయన స్టేట్మెంట్ని అంతా కూడా చేసుకోవడం జరిగింది. ప్రస్తుతం ప్రభాకర్ రావు విచారణకి 4వ రోజు హాజరు కావడం జరిగింది. ఇప్పుడే పోలీస్ స్టేషన్కి వచ్చి లోపలికి వెళ్తున్నాడు. ఆయన ఈరోజు 4వసారి తన కొడుకుతో కలిసి పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది. ఇప్పుడు లోపలికి ప్రభాకర్ రావు వెళ్తూ ఉన్నాడు. ప్రభాకర్ రావుని ఈరోజు కూడా సుదీర్ఘంగా విచారించే అవకాశం కనబడుతుంది. ప్రభాకర్ రావు ఇచ్చే స్టేట్మెంట్ కూడా ఈ కేసులో చాలా కీలకంగా ఉండబోతుంది. ఆయన ఎవరైతే ఫోన్ ట్యాపింగ్లో ఎస్ఓటి టీంకి లీడర్గా పనిచేసిన ప్రణీత్ రావే చాలా కీలకంగా ఆపరేషన్లు నిర్వహించినట్టు తెలుస్తుంది. మావోయిస్టుల సానుభూతి పరులు అని చెప్పేసి పేర్లు ఎందుకు అందించారు, ఆ ఉన్నతాధికారులను కూడా తప్పుదోవ పట్టించడానికి గల కారణాలు ఏంటి? ప్రభాకర్ రావు చాలా తెలివిగా ఇక్కడ వ్యవహరించినట్టు తెలుస్తుంది. అంటే ఈ కేసులో తనతో పాటు చాలామంది ఇన్వాల్వ్మెంట్ ఉంది అని చూపించే ప్రయత్నం ప్రభాకర్ రావు చేశాడు. కానీ అధికారులకి మావోయిస్టు సానుభూతి అంటే ఎస్ఐబి కేవలం మావోయిస్టు కదలికలపైనే పనిచేస్తుంది. దానికోసమే ఎస్ఐబిని ఏర్పాటు చేశారు. కొన్ని సంవత్సరాల నుంచి ఎస్ఐబికి సంబంధించి మావోయిస్టుల కార్యకలాపాలు, మావోయిస్టులకు సంబంధించిన మోస్ట్ వాంటెడ్ ఉన్నటువంటి నక్సలైట్లకు సంబంధించిన సమాచారాన్ని సేకరించేవారు. అలాంటి టీంలో పనిచేసిన ప్రభాకర్ రావు ఒక ఎస్ఓటి టీంని ఏర్పాటు చేసి కేవలం ఫోన్ ట్యాపింగ్ పాల్పడడానికి ప్రయత్నం చేశారని చెప్పేసి కూడా రుజువు అయింది. కాబట్టి అందులో ఎస్ఓటి టీం హెడ్గా ప్రణీత్ రావు పనిచేశాడు. అందులో ఆ తర్వాత భుజంగరావు, తిరుపతన్న, రాధాకిషన్ రావు వీళ్ళందరూ కూడా ప్రణీత్ రావు టీం ద్వారా సేకరించిన సమాచారాన్ని వారికి అందిస్తే వారు ఆపరేషన్స్ చేసేవారు. అయితే గత ప్రభుత్వంలో ప్రతిపక్ష నాయకుల కదలికలపైన అదేవిధంగా 2018 నుంచే ఫోన్ ట్యాపింగ్ కొనసాగుతున్నట్టు దర్యాప్తులో తేలింది. కాబట్టి 2018 ఎన్నికల ముందు కూడా ఆ సమయంలో కూడా ఫోన్ ట్యాపింగ్లు చేసి ప్రత్యర్థులకు సంబంధించిన కదలికలు, వ్యాపారవేత్తలు ఎవరైతే ఉంటారో వారికి చేసే సహాయము, వాటన్నిటిని ఎవరైనా మీరు ప్రతిపక్ష పార్టీలకు సహాయం చేస్తే వారిపైన చర్యలు తీసుకుంటాము, వచ్చేది మా ప్రభుత్వమే అని చెప్పేసి వారికి నేరుగా ఫోన్లు చేసి బెదిరించిన సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా జరిగాయని గట్టిగా అప్పట్లోనే ఇప్పుడున్న సీఎం రేవంత్ రెడ్డి కూడా పదే చెప్పాడు. అదే నిజమైంది. ప్రభాకర్ రావు అమెరికా పారిపోయినా ఖచ్చితంగా అతన్ని పట్టుకొచ్చి బోన్లో నిలబెడతామని చెప్పారు. అదేవిధంగా ప్రస్తుతం ప్రభాకర్ రావుని విచారిస్తున్నారు. ఇప్పుడు 4వ రోజు ప్రభాకర్ రావు విచారణకు హాజరయ్యారు. నిన్న ప్రణీత్ రావుని కూడా సుదీర్ఘంగా 8 గంటల పాటు సిట్ అధికారులు దర్యాప్తు చేయడం జరిగింది. ఆయన గతంలో ఇచ్చిన స్టేట్మెంట్ని ఇప్పుడు ప్రభాకర్ రావు చెప్తున్న సమాధానాలకి మళ్ళీ క్వశ్చన్ చేయడం జరిగింది. ప్రభాకర్ రావు ఈ విధంగా చెప్తున్నాడు, మీరు అప్పుడు చెప్పిన దానికి ఇప్పుడు చెప్పిన దానికి కొన్ని తప్పులుగా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు, లేనివి ఉన్నట్టుగా ఉన్నాయి, లేనట్టుగా చెప్పారని చెప్పి ప్రభాకర్ రావు చెప్తున్నాడు. కాబట్టి మీరు ఆ సమయంలో ఏం జరిగిందనే దానికి సంబంధించి ప్రణీత్ రావుని మళ్ళీ ప్రశ్నిస్తున్నారు. ఇక ప్రణీత్ రావు ఏదైతే క్వశ్చనింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ రాధాకిషన్ రావు, అదేవిధంగా భుజంగరావు, తిరుపతన్న, శ్రవణ్ రావు వీరందరినీ కూడా వరుస పెట్టి విచారించే అవకాశం ఉంది. సుదీర్ఘంగా ఈ విచారణ కొనసాగే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ కేసులో సంబంధించిన ప్రతి ఆధారాన్ని కోర్టు ముందు పోలీసులు ఉంచడం జరిగింది. సేకరించిన విచారణ సంబంధించిన పురోగతి కావచ్చు, ఈ కేసులో ఎవిడెన్స్ కావచ్చు. ఇంకొక ముఖ్య విషయం ఏమిటంటే ఇందులో ఎస్ఐబి కార్యాలయంలో రికార్డ్ అయినటువంటి
ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన రికార్డ్స్ అన్నీ కూడా ఒక పెన్ డ్రైవ్లో కాపీ చేసి ఆ పెన్ డ్రైవ్ని తీసుకెళ్ళి ప్రణీత్ రావు ఎవరికి ఇచ్చాడు, ప్రభాకర్ రావు ఎవరికి ఇచ్చాడు, అవి ఎక్కడ విన్నారు, ఎన్ని పెన్ డ్రైవ్లు అలా కాపీ చేశారు అనేదే ఇప్పుడు చాలా కీలకమైనటువంటి అంశం ఈ కేసులో. అలా హార్డ్ డిస్క్ల వల్ల కూడా కాపీ చేసి వారికి కావాల్సినటువంటి సమాచారాన్ని తీసుకెళ్లారు. ఎందుకంటే రోజు మాట్లాడే విషయాలలో ఏది తమకి పనికి వస్తుంది, వారిని ఎలా కంట్రోల్ చేయొచ్చు, వారి రహస్యాలు ఏ విధంగా తెలుసుకోవచ్చు అనే దానికి సంబంధించిన సమాచారాన్ని మాత్రమే పెన్ డ్రైవ్లలో కాపీ చేసుకొని వెళ్ళి ఎవరైతే వారికి ఆదేశించిన వ్యక్తులకు అందించారని చెప్తున్నారు. కాబట్టి ప్రణీత్ రావు, ప్రభాకర్ రావు ఆదేశించింది ఎవరు? నిన్న షర్మిల కూడా కేసీఆర్ పేరే డైరెక్ట్ ఆమె ప్రస్తావించింది. కాబట్టి సీఎంకి తీసుకెళ్ళి ఇచ్చారా? గతంలో కేసీఆర్ మాట్లాడుతూ కూడా ఏదైనా పని అప్పచెప్తే ఇంటెలిజెన్స్ ఎస్బీ వాళ్ళకి చెప్తే వాళ్ళు ఏదో రకంగా సమాచారాన్ని సేకరించి తీసుకొస్తారని చెప్పారు. అదే సమాచారాన్ని అప్పటి సీఎం కేసీఆర్కి తీసుకెళ్ళి ఇచ్చారా, లేదంటే ఇంకా ఎవరికి ఇచ్చారు? శ్రవణ్ రావు కూడా సర్వేలు చేసి సర్వే రిపోర్ట్లు ప్రభాకర్ రావుకి అందించడం, ప్రభాకర్ రావు వారి ఫోన్లు ట్యాపింగ్ చేయడం ఇవన్నీ కూడా జరిగాయి. కాబట్టి ఇప్పుడు సుదీర్ఘంగా ఫోన్ ట్యాపింగ్లో విచారణ కొనసాగుతుంది. కొద్ది రోజుల్లో సంచలన విషయాలు బయటకు వచ్చే అవకాశం కూడా కనబడుతుంది. కొంతమంది రాజకీయ నాయకులకు కూడా నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచే అవకాశం ఉంది. అదేవిధంగా మాజీ సీఎస్ సోమేష్ కుమార్కి సంబంధించి కూడా అప్పటి సీఎస్గా పనిచేశారు కాబట్టి రివ్యూ కమిటీలో ఆ సోమేష్ కుమార్ కూడా ఒక నెంబర్గా ఉన్నాడు. ఆ సోమేష్ కుమార్కి కూడా నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచే అవకాశాలు త్వరలో కనబడుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ సురేష్.